అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వారు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. త్వరలో శ్రీరామనవమి రాబోతుంది కదా. హిందువుల ప్రధాన పండుగల్లో ఈ శ్రీరామనవమి చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం 9వ రోజున జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున శ్రీరాముడిని పూజిస్తూ ఉంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైన సమయం. ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6 ఆదివారం రోజున జరగనుంది. శ్రీరామనవమి పూజా ముహూర్తం 2025 ఏప్రిల్ 6వ తేదీన ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. నవమి తిథి వచ్చేసి ఏప్రిల్ 5, 2025 రాత్రి 7:26 ప్రారంభం అవుతుంది. నవమి తిథి ఏప్రిల్ 6, 2025 రాత్రి 7:22 ముగుస్తుంది. శ్రీరామనవమి పండుగను శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముడిని పూజిస్తూ ఉంటారు. ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామనవమి కథను వినే సాంప్రదాయం అయితే ఉంది. శ్రీరామనవమి రోజున కూడా కొందరు ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతూ ఉంటారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు వచ్చి సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరామ భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి, శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణ చేయాలి, ముఖ్యంగా శ్రీరాముడి ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఎటువంటి పూలతో సీతారాములు పూజించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయం కంటే కాస్త ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసినటువంటి నీళ్ళలో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది. అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు, లేకపోతే తెల్లని నందివర్ధనం పుష్పం కావచ్చు, ఏదో ఒకటి తెల్లని పువ్వుని నీళ్ళలో వేసుకొని, కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా నీళ్ళలో వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి. స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే శ్రీరామచంద్రుడి వంశానికి మూల పురుషుడు సూర్యదేవుడు. వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్య అనేది ప్రారంభించేటటువంటి వాడు కాదు. అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించేవాడు. ఆదిత్య హృదయం మంత్రం పఠించేవాడు. కాబట్టి సూర్యదేవుడి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు. కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. కుదిరినటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు. మగవాళ్ళైతే చక్కగా తెల్లటి పంచ టవల్ ధరించవచ్చు. స్త్రీలైతే ఎర్రని చీర కట్టుకుంటే రెడ్ కలర్ బోర్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను తప్పకుండా ధరించాలి. తర్వాత 3 నామాల్ని చక్కగా పెట్టుకోండి. శ్రీరామనవమి తప్పకుండా బొట్టు పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి. కనీసం శ్రీరామనవమి పండుగ రోజు అయినా మంచిగా నుదుటిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించండి. చక్కగా గంధం బొట్టు కుంకుమని పెట్టుకోండి. ఆ తర్వాత ఇంటికి తోరణం కట్టాలి. మామిడాకులతో చక్కగా తోరణం కట్టాలి. ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా, దాన్ని తీసేసి దీన్ని కట్టుకుంటే తప్పకుండా తోరణం కట్టండి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించేటటువంటి పర్వదినమే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత, రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి 2వ శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలని అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అనేది మన హిందువుల
500 సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి చివరకు శ్రీరాముడి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక అయితే జరుగుతుంది. మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసిన వైకుంఠానికి వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడనమాట. ఎక్కడ శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారో ఆ శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాష వారి పరిపూర్ణ లోచనం అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు. ఆంజనేయుడు ఆ ఇంటి దరిద్రాన్ని ఎలాంటి దరిద్రం ఉన్నా సరే మన ఇంటి దరిదాపులో కూడా రాక్షసులు రాకుండా దుష్టశక్తులు రాకుండా రక్షిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఉండవు, మనకు నరదృష్టి ఉండదు, నరపీడ ఉండదు, సకల దేవత ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చి శ్రీ సీతారాముల పండుగ మనం తప్పకుండా జరుపుకోవాలండి. సీతారాముల పండుగ రోజు స్వామివారి ఫోటో అయితే పెట్టుకోండి. మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటం ఆ ఇంట్లోకి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి. గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి. మూడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు, నువ్వుల నూనెతో కావచ్చు, కొబ్బరి నూనెతో కావచ్చు దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత సీతారాముల చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలు పూజ చేయండి. స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామ నవమి రోజు సీతారాముల సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఎర్రని గులాబీలు లేకపోతే ఎర్రని మందార పుష్పాలతో స్వామిని పూజించాలి. ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకము, వడపప్పు, అదేవిధంగా పరమాన్నం, తీపి అన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టమండి. దద్దోజనం, పానకం, వడపప్పు, ముఖ్యంగా బెల్లం, పరమన్నం, దద్దోజనం ఈ స్వామికి నివేదన చేయాలి. స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి. అగరవత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయండి. ఆ తరువాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి. శ్రీరామచంద్రుడి యొక్క రామ రక్ష స్తోత్రాన్ని, శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి. రామాయణం అంటే బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టినటువంటి కథ, దాన్ని చదువుకోవడం చాలా మంచిది. శ్రీరాముని యొక్క చరిత్ర చదివినా విన్నా చెప్పిన మహాపుణ్యం. మనం చదివినా విన్నా కూడా మన పాతకాలం అంతా కూడా ఎలాంటి తప్పులు చేసినా కూడా అంతా నశించిపోతాయి. శ్రీరామనవమి పండుగ రోజు ఉపవాసం చేయాలనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు. 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు, ఇది నిషిద్ధం. సీతాదేవి రాముల వారితో ఒకసారి చక్కగా ఇలా చెప్పారు, మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చి నా చూడమని తెచ్చి మీకు ఇచ్చి మనిద్దరిని కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడి చిరునవ్వు నవ్వి సీత, ఆంజనేయుడిని నేనే ఆంజనేయుని నేనేమి ఇవ్వగలను, మేమిద్దరు కూడా ఒకటి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, మీరు ఎప్పుడు ఇలానే అంటారు, నేను ఇస్తానని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాల హారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది. సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాల హారాన్ని తీసుకొని కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది. ఆంజనేయ, నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నాల హారాన్ని కొరికి పారేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా అంటారు, మా సీతమ్మ తల్లి, నీవు ఇచ్చినటువంటి ఈ రత్నాల హారము వెలకట్టి లేనిదే కావచ్చు, కానీ ఈ రత్నాల హారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడా అని చూస్తే రాముడు ఎక్కడా లేడు, రాముని రూపమేమో లేదు, రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవు దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించలేదు. రామ రూపము రామనామము లేని రత్నాల హారం ఎంత విలువైనదైనా నాకెందుకమ్మా, అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి, ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా ఆ రాముడు, ఆ శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణాల్లో కాదమ్మా, నా హృదయంలో ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అని తన హృదయాన్ని
చీల్చేస్తున్నాడనమాట. ఆంజనేయ స్వామి అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకు చేరుతుందని, సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. కాబట్టి రామాలయం దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కళ్యాణం చూడండి. ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి. రామాయణం గురించి వాటిని వినండి. ముఖ్యంగా ఎవరిని తప్పుగా మాట్లాడకండి, వేరే వాళ్ళని తిట్టకండి. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు శ్రీరామనవమి రోజు పొరపాటును కూడా సేవించకూడదు. తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధం. ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర 5 దీపాలు వెలిగించండి. పూజా మందిరంలో 2 దీపాలు సింహద్వారం దగ్గర ఉంటే, మెయిన్ డోర్ దగ్గర 2 దీపాలు, తులసికోట దగ్గర 1 దీపం వెలిగించండి. 500 సంవత్సరాల తర్వాత రామ మందిర నిర్మాణం జరిగింది. రాముడి ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి రామభక్తులమైనటువంటి మనందరం బాగుండాలని, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, వానలు పాడి పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని 5 దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తి ప్రార్థన చేయండి. శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముడి పూజ చేయండి. చక్కగా సీతారాముల పూజ చేసుకోండి. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. మన అందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు, ఆయురాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఈరోజు మనం ధ్యానిస్తూ ఉంటాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.